దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభవందనాలండి. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 31వ వాక్యాన్ని చదివి ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయువుడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు. మన దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు అంట. కాబట్టి ఆయన చేయి విడువడు అని దేవుని వాక్యం చెప్తుంది. చాలా సార్లు అనేక మంది అంటుంటారు, అయ్యో దేవుడు నన్ను చేయి వదిలేశాడు, దేవుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఎవరు మనల్ని చేయి వదిలినా దేవుడు మనల్ని చేయి వదిలే దేవుడు కానే కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వాగ్దానాలలో నమ్మదగిన దేవుడు, ఆయన వాగ్దానాలను నెరవేర్చే దేవుడు. చోలిపోవద్దు నా ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడి వాక్యం ప్రకారం మిమ్మల్ని బలపరిచి ఆశీర్వదించి నడుపును దాకా కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేసే ప్రతి ఒక్క సహోదర సహోదరుల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళ కన్నీటిని తొడవండి, వీళ్ళకు ఒక అద్భుతాన్ని చేయండి, వీళ్ళకు ఒక అతిశయాన్ని చేయండి, వీళ్ళ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయండి. ఇప్పుడే వీళ్ళ పైన మీ కనికరం దిగి వచ్చి వీళ్ళకు ఒక అద్భుతం చేయాలని ప్రార్థన చేస్తున్నాను. ఆయన వీళ్ళకి ఆరోగ్యాన్ని, ఆయుష్కాలాన్ని ఇవ్వండి, వీళ్ళ కష్టాలను మార్చండి. మహిమ ఘనత స్తుతి మీకే యేసయ్య నామములో వేడుకుంటాము తండ్రి. ఆమేన్, ఆమేన్.